మీ పిల్లల ద్వారా మేము జరిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ గొడుగుల కార్యక్రమం భారత మానవ హక్కుల సంరక్షణ అనే సామాజిక సేవ దృక్పథంతో కలిగిన ఒక సంస్థ. ఈ సంస్థ అధినేత శ్రీ రాజాని ప్రసాదరావు గారు, ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ హిందూ హ్యూమన్ రైట్స్ కే శ్రీ రాజాని ప్రసాదరావు గారు. సో వారి ఆధ్వర్యంలో వారి ఆలోచనలతో నడుస్తున్న ఈ యొక్క సంస్థ నిత్యం ప్రజల కోసం మంచి చేద్దామన్న ఆలోచనతో ఆయన భావాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సంస్థ ద్వారా. అదే దృక్పథంతో ఈరోజు ఈ డెంకాడ గ్రామంలో కొంతమంది పిల్లలకు ఈ వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన సహకారంతో ఈ గొడుగుల్ని ఇక్కడికి మేము తీసుకురావడం జరిగింది. ఈ సంస్థలో హ్యూమన్ రైట్స్ సంస్థలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నామండి. సో మమ్మల్ని నాయుడు గారు పరిచయం చేస్తున్నారు. మీకు మాకు నేను చెప్పుకోవడానికి ఇంకేం లేదు. మీరు మాత్రం ఈరోజు అందుకున్నది గొడుగు అంటే ఒక విద్యార్థులుగా మీరు గొడుగులు అందుకున్నారు. సో మీ భవిష్యత్తు బంగారు బాట కావాలంటే చదువుకోండి. చదువుంటే మీకు అన్నీ ఉన్నట్టే. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి కూలినాలి చేసుకొని ఎన్నో కష్టాలకే సుఖాలు కాదండి, మన సుఖాలు వాళ్ళు కోరుకుంటారు, మన కోసం వాళ్ళు కష్టాలు పడతారు. వాళ్ళ కళలన్నీ మీ మీద ఉంటాయి. మీ భవిష్యత్తు బాగోవాలని వాళ్ళ కళలు నెరవేర్చాలంటే మీరు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగండి. మీరు ఎదుగుతుంటే వయసు కాదమ్మా, మీరు విద్యాభివృద్ధి చెంది మీరు జీవితంలో ఎదుగుతుంటే అదృష్టం ఆనందం తల్లిదండ్రులకే. మనల్ని కని ఇన్ని కష్టాలు గురించి చదువుతూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే మీరు మంచి మార్గంలో నడండి, చదవండి, ప్రయోజకులు కండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీరు గమనిస్తున్నారు, బాగోలేదు. డ్రగ్స్ మాట వినుంటారు, గంజాయిలు ఏమ్మా, ఈవ్ టీజింగ్ అంటే అల్లరి పెట్టడం, చిన్నపిల్లలు ఆడపిల్లలు హింస పెట్టడం, లేనిపోయిన అగాత్యాలు జరుగుతున్నాయి. ఈ వయసులో మీకు చెప్పాల్సిన మాటలు కాదు, కానీ వయసుతో సంబంధం లేదు. ఆలోచించే శక్తి ఉంటే ఈ రోజు నుంచి కూడా మీరు ఒక పద్ధతిగా జాగ్రత్తగా మీరు ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎవరు మాయ మాటలు కానీ లొంగకుండా తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండి మన పరుపు దృష్టిని పెంచుకొని చదువుకోండి. అనేక మంది అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ప్రలోభ పెట్టి మనల్ని చెడగొట్టకు చూస్తుంటారు. దయచేసి తల్లి దూరంగా ఉండండి, అటువంటి వాటికి దూరంగా ఉండండి, చదువుకోండి శుభ్రంగా. సో ఈ యొక్క గొడుగుల్ని మీరు వర్షానికి వేసుకొని హిందూ హ్యూమన్ రైట్స్ కేర్ తాలూకా మంచిని గ్రహిస్తారని కోరుతూ, అంతకన్నా మంచిగా మీరు ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎస్ఏ నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పీ నాయుడు గారికి ఓకే.